సినిమా ఇండస్ట్రీకి సంబంధించి భానుప్రియ గారికి సంబంధించి అనేక పుకార్లు వ్యాపిస్తూ ఉన్నాయి కూడా. అదేమిటంటే బిగ్ రిలీఫ్ ఏందయ్యా అంటే ఆయన ఫ్యాన్స్కి డైరెక్ట్గా చెప్పాలంటే ఆవిడ ఎలాంటి అనారోగ్యంతో లేరు, హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసి గతంలో కూడా ఒకసారి మనం ఇట్లా వీడియో చేసినట్టు ఆయన ఎదవలు మానరు కదా, అంటే మనం చేస్తేనే అని కాదు. శాంతి ప్రియ గారు ఉరఫ్ నిశాంతి, భానుప్రియ గారి సిస్టర్, ఒక 2 days బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో విపరీతంగా ఫైర్ అయ్యారు. ఏమని, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు, ఎంత చెప్పినా అర్థం కాదా? మేము ఆవిడ ఇదివరకు డిప్రెషన్లో ఉన్నమాట వాస్తవం, ఆ తర్వాత కోలుకున్నారు, ఆమెకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు, హ్యాపీగా ఆమె సినిమాలు చేయదలుచుకోలేదు, రాక కాదు. దానికి ముందు ఏం చేశారంటే నిర్మాతలు దర్శకులు అప్రోచ్ అవ్వటము, తీరా సినిమా సెట్ల మీదకి వచ్చి కథలు చెప్పిన కథ కాకుండా వేరే పాత్రలాగా ఆమెను మలచటము చేసిన తర్వాత 280 క్యారెక్టర్లు, అందులో అంటే 90% హీరోయిన్గా చేసినట్టంటే ఆవిడికి ఇది తట్టుకోవటం అసాధ్యంగా మారింది. అందుకనే సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. ఆవిడకేమో ఆరోగ్యం బాగాలేక కాదు, 90s 80s రీయూనియన్ అని పెట్టుకుంటారు కదా, దానికి కూడా ఆమెను అసలు పిలవకుండా పోజులు కొడుతుంటారు. అక్కడికి ఏదో ఆవిడ అడ్రస్ తెలియదు అన్నట్లు. ఏం నన్ను అడిగితే నేను ఇవ్వనా, మా బ్రదర్ ఉన్నాడు, మా అన్నయ్యని అడిగితే నెంబర్ ఇవ్వరా, వాళ్ళు పిలవకుండానే పిలిచినట్లు బిల్డప్లు ఇస్తారు. అందుకనే నేనైతే సినిమాలు చేస్తూనే ఉంటాను. అందుకే ఇలాంటి ఇండస్ట్రీ వీళ్ళతో టచెస్ నాకు వద్దనుకునే భానుప్రియ గారు దూరంగా ఉన్నారు అని ఆవిడ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. నిశాంతి ఉరఫ్ శాంతి ప్రియ. ఈ భానుప్రియ సిస్టర్స్కి సంబంధించి వారి నటనా కౌశలం కానీ, నాట్య కౌశలం కానీ, ఈ రోజుకి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే భానుప్రియ గారి పేరు చెప్తారు. అట్లానే రాధ గారి పేరు. ఇద్దరు కలిసి చేసిన సినిమా ఒకటి ఉంది, అద్భుతంగా డ్యాన్సులు, స్టేట్ రౌడీ. మనము రోజు జర్నీ చేసేటప్పుడు చిరంజీవి గారి పాటలు 2, ఆ 1 2 3 4 ఒకటి, తదిగిణతం తప్పదమ్మ ఒకటి, ఈ 2 చూస్తూ ఉంటాం. భానుప్రియ గారు అంటే రాధగారితో పోల్చుకుంటే గ్లామర్లో కాస్త తక్కువేమో కానీ డ్యాన్స్లో ఎరగతీత అన్నమాట. ఎవరైనా సరే ఆమె ముందు నాట్యమయూరి అనే ఒక బిరుదుకి ఏదైనా సార్థకత అంటే భానుప్రియ గారిని చూసి పెట్టచ్చు. ఈ డైరెక్టర్ వంశీ గారు ఉన్నారు కదా, మంచు పల్లకి, సితారా, అన్వేషణ, అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు వంశీ గారు. ఆయన ఈ ఇద్దరు చెల్లెళ్ళ గురించి చెప్తారు. భానుప్రియ గారిలో ఊపు అంటే ఒక దబాయింపులాగా ఉంటుంది డ్యాన్స్. బట్ నిశాంతి అంటే శాంతిప్రియ గారిలో మాత్రం ఒక గ్రేస్, కుందాతనం కనిపిస్తుంది అని చెప్పారు. బట్ శాంతిప్రియ గారు భానుప్రియ గారు చెల్లెలు కావడం వల్ల ఆ ఆరాలో ఈవిడ ఎదగలేకపోయింది. కానీ ఈవిడ హిందీలో కూడా చేశారు. ఈవిడికి ఇప్పటికీ కొన్ని క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. అంటే ఆ పాత సినిమాలు చూసిన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా భానుప్రియ గారు ఏం చేస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళకి సంబంధించిన పాజిటివ్ కాకుండా నెగిటివ్ వాటిని ప్రచారం చేస్తారు. ఆవిడకి దగ్గు జలుబు ఉందనుకోండి, వెంటనే రేపో మాపో పైకి వెళ్ళిపోతున్నారు అన్న రేంజ్లో తమ్నైల్స్ పెట్టేసి యావగింపుతో కూడినటువంటి వ్యవహారాలు చేస్తూ ఉండటంతో వ్యూస్ వస్తాయేమో కానీ వాళ్ళని చూస్తే చీగొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు శాంతిప్రియ గారి మాటలతో నాకు అంటే ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అంటే, మనం చిన్నప్పటి నుంచి చూస్తాం కదా సెలబ్రిటీలు, పొలిటీషియన్లు అంటే మనకి ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా అవుతుందంటే విలవిల్లాడతాం, కాస్త కుస్త తెలియకుండా. వాళ్ళకి సంబంధించిన ఏ విషయాన్నైనా మనం ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అట్లాంటప్పుడు ఆమె చాలా హాయిగా ఉంది అంటే అంటే హాయిగా అంటే ఏ అనారోగ్యం లేకుండా ఉందంటే అదొక మంచి న్యూస్ కదా, మంచి వార్త కదా. అయితే నెగటివ్ థంబ్నైల్స్ పెడితేనే చూస్తారు అంటే చూస్తే చూడనేయండి, బట్ రెండోసారి చూడరు కదా. వాళ్ళది చెత్త కోరుకునే వాళ్ళు, చెత్తను ఇష్టపడేవాళ్ళు చుట్టుపక్కల చెత్తే పెంచుకుంటారు, సందేహమే లేదు. ఏ గూటి పక్షులు ఆ గూటిలో చేరతారు. ఒకడు ఎదవ కామెంట్లు, ఎదవ వీడియోలు పెడుతున్నారు అన్నా కూడా పదే చూస్తున్నారంటే మీరు ట్యూన్ అయిపోయారు, అడిక్ట్ అయిపోయారు. ఆ ఎదవ వ్యసనం అంటారు. అది కాకుండా మంచివి చూడండి. మంచివి చూస్తుంటే మంచివే వస్తుంది.
ఇప్పుడు భానుప్రియ గారి అభినయ కౌశలం మీరు ఎన్ని సినిమాల్లో చూసుంటే, మీరు పాత సినిమాల్లో చూస్తే ఒక సితార చూడండి, అన్వేషణ చూడండి, ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు తెలుగులో ఆవిడ యాక్ట్ చేయనటువంటి హీరో లేరు, అంతే కదా. మన అక్కినేని నాగేశ్వరరావు గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేయలేదు, కానీ ఏఎన్ఆర్తో చేశారు. ముఖ్యంగా శోభన్ బాబు గారితో కార్తీక దీపము సంథింగ్ ఏదో ఒక సినిమాలో, అంటే నవల, అది ఆ నవలను తీశారు. రాధికేమో వైఫ్ గయ్యాళి, భానుప్రియ గారేమో అంటే ఒక మత్స్య జాతికి సంబంధించిన యువతి పాత్ర. ఆవిడలోని డ్యాన్స్ని గమనించి, అంటే కళని గమనించి శోభన్ బాబు గారు ప్రోత్సహిస్తారు. చివరికి ఆమె నిజంగానే ఒక నాట్య మయూరిగా బిరుదు అందుకుంటారు. చివరిలో ఈ భార్య, అనుమానించిన భార్య చనిపోవటమో వదిలిపెట్టడమో జరిగితే శోభన్ బాబు గారు ఇది లేని పరిస్థితుల్లో తల్లి లేని ఆ బిడ్డని తన భార్యగా భానుప్రియ గారిని స్వీకరిస్తారు. అందులో ఆవిడ నృత్యం కానీ, ఇక అంటే కమర్షియల్ సినిమాల్లో కూడా నేను చెప్తున్నాను, ఈ కృష్ణ గారితో కూడా 117, గూఢచారి 117, శంఖారావం, అగ్ని కెరటాలు, పసిడి పంటలు అని చెప్పేసి రిలీజ్ కాని సినిమా, ప్రతిభావంతుడు, ఎన్ని సినిమాల్లో చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో, శోభన్ బాబు గారితో, నాగార్జునతో భానుప్రియ చేయలేదనుకుంటా, వెంకటేష్ గారితో, శ్రీనివాస కళ్యాణ్, మోహన్ బాబు, మరి బ్లాక్ టైగర్లో రమేష్ బాబు గారితో. అంటే ఈ అక్క చెల్లెళ్ళకి ఏంటంటే తండ్రి కొడుకులతో నటించినటువంటి ఘనత. అక్క చెల్లెళ్ళు కొడుకుతో ఒకే, ఇప్పుడు ఇలాంటి రికార్డులు కొంతమంది హీరోలు ఉంటారు. రమేష్తో భానుప్రియ, శాంతిప్రియ ఇద్దరు చేశారు అక్క చెల్లెలు. కృష్ణ గారితో శాంతిప్రియ చేయలేదు. కానీ ఇంకా అట్లానే వెంకటేష్తో చేసిన సినిమాలు కానీ, మనకి నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో అంటే చేయలేదని చెప్పాను కదా, బాలకృష్ణ గారితో చేసిన సినిమాలు కానీ, ఇంకా హీరోల గురించి చూసుకుంటే మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, భానుచందర్, సుమన్తో, చాదస్తమూడు డియర్ నవల ఆధారంగా తీశారు చాదస్తమూడు. అలానే ఇంకా మీరు హీరోలు ఎవరి పేరైనా చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారితో అయితే పుణ్యస్త్రీ అని ఉంటుంది, ఆ సినిమా చూడండి. పవిత్ర అని ఇంకో సినిమా ఉంది చూడండి. ఇంకా మనకి ఝాన్సీ రాణి అని ఒక సినిమా ఉంది, మిస్టర్ వి నవల. ఆ తర్వాత ఆస్తులు అంతస్తులు అనుకుంటా, బహుశా అదేనా, రమ్యకృష్ణ, భానుప్రియ అనుకుంటా. దాంట్లో ఆస్తులు అంతస్తుల్లో లేరనుకుంటా. ఎన్ని సినిమాలు అని చెప్పాలి. మీరు ఒక 80s నుంచి యష్ గప్తిప్ అనేది ఆమె హీరోయిన్గా ఒక చివరి సినిమాగా చెప్పచ్చు, సోలో హీరోయిన్గా. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా తీశారు జంధ్యాల గారు. ఎంత బాగుంటుంది ఆ సినిమా. అలాంటి నటికి మతిమరిపు వచ్చింది, చేయలేకపోతున్నారు ఎవరు, అందుకే పిలవట్లేదు, అందుకే చేయట్లేదు, ఇట్లాంటివి విన్నప్పుడు కాస్త బాధగా ఉంటుంది. బట్ ఆవిడ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. బట్ ఈ ఇండస్ట్రీ ధోరణి తెలిసిన తర్వాత ఇంకా దూరంగా ఉన్నారు అన్నప్పుడు ఫ్లిప్పర్ షాట్ ఇచ్చారు వీళ్ళకి అనిపిస్తుంది. దీని మీద మళ్ళీ ఖండనలు బయలుదేరుతాయి. అదే మేము అలా అనుకోలేదు, ఇవి అబడికి కావాలయా బాబు, ఈ స్టార్డమ్ ఉంటుంది పోతుంది, ఈ రోజున మనకేం సంబంధం ఉందని చెప్పేసి భానుప్రియ గారి గురించి మాట్లాడారు. బెనర్జీ గారు అని ఒక నటుడు ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారు కూడా నటుడు, ఆయన పేరు నాకు గుర్తుండదు. అవును, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత జెమినీలో ఇంటర్వ్యూలు. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్ళు అయింది, మెగాస్టార్ వచ్చి 30 ఏళ్ళు అయింది. ఆయన్ని తెర మీద చూసి గుర్తుపడతారు, నన్ను చూసి గుర్తుపడతారు. కాకపోతే ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ. అంటే అహంకారంతో చెప్పాలి, ఒక వాస్తవం చెప్పాడు ఆయనకి. అంతే కదా, రెమ్యునరేషన్ ఎక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ. వీళ్ళకి రెమ్యునరేషన్ తక్కువ, ఫ్యాన్స్ తక్కువ, నిడివి తక్కువ పాత్రలు. అంతకుమించి ఏముంది తేడా అని ఇదే పదం గట్టిగా చెప్పారనుకోండి, ఛాన్సులు లేకుండా చేస్తారు. ఇది ఇండస్ట్రీ నైజం. ఆయన చెప్పిన వాళ్ళని, వాస్తవాన్ని స్వీకరించిన పక్క నుండి వాడికి అంత పొగరుగా అయితే మీతో పోల్చుకుంటారు సార్ అన్నాడు అనుకోండి, మనిషికి ఈగో ఉంటుంది కదా, నిజమే అనుకుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో ఏంటి స్టార్డము,
10 రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. బ్రహ్మానందం గారు కూడా చెప్పుకుంటారు కొన్నిసార్లు, ఈ లైట్ నా గొప్పతనం కాదు, లైట్ వేసిన బ్రహ్మదేవుడి గొప్పతనం, నా మీద లైట్ ఎక్కువ రోజులు ఉందేమో, తర్వాత ఇంకొకరి మీద పడుతుంది. ఇప్పుడు ఇంకొకరి మీద పడుతుంది కదా, బ్రహ్మానందం గారి మీద పడట్లేదుగా. అంత మాత్రం చేత బ్రహ్మానందం గారు నటులు కానీ ఆయన గుర్తు తెచ్చుకుంటేనే నవ్వు వచ్చేది, కానీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన సినిమాలు చూసి మానేసిన వాళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడికి పోతాయి. వ్యక్తిగతంగా పక్కన పెడతాం, వ్యక్తిగతంగా ఏంటనేది కాదు, తెర మీద వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, ఈ కోణంలో చూసినప్పుడు నాకు మీతో అది పంచుకోవాలనిపించింది అన్నమాట భానుప్రియ గారిది. అలానే అట్ ద సేమ్ టైం కాస్త అయినా మారండిరా, ఎన్నాళ్ళురా ఈ తమ్మున గోల